అయినా పర్లేదు మెల్లగరా. అర్థం చేసుకోడు. అవునా? ఇలా చూడు. బాత్రూమ్ ఎక్కడ? ఇక్కడండి. బాత్రూమ్ అక్కడ ఉంది. అక్కడ ఉంది. స్టాప్ ఇట్. స్టాప్ ఇట్. నో, దిస్ ఇస్ టూ మచ్. దిస్ ఇస్ టూ మచ్. అరుణ, బాత్రూమ్ అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళు. నేను హాస్టల్కి రప్పించడం కోసం లవ్ మిమిక్రీ చేశాడు. హాస్టల్ నుంచి ఇక్కడ రప్పించడం కోసం నా వాయిస్ మిమిక్రీ చేశాడు. అంత డ్రామా. నేను హాస్టల్కి రప్పించాడు, అందరికీ తెలిసేలా చేశాడు. నేను పక్కన పెట్టుకుని అసభ్యంగా ఫోటోలు కూడా తీయించే ఉంటాను. విజయ, ఇది నీ మంచి కోసం కట్టిన రక్ష. రేపు నీ భర్త జీవితంలో చాలా గడ్డుకాలం. అతన్ని ఎక్కడికి కదలకుండా చూడు. వెళ్ళు. విజయ, మీరు ఇక్కడ? అది సరే గాని ఈ పసుపు కుంకుమ ఈ అవతారం ఏంటి అసలు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఈ మధ్య నీ ప్రవర్తన చాలా మారిపోయింది. విజయ, ఏంటిది? ఇది అమ్మవారిచ్చిన రక్ష. తీసేద్దామని వచ్చాను, కానీ మనసు ఒప్పలేదు. నీకు రోజు రోజుకి చాలా స్నేహితులు ఇందులో వదిలేస్తే ఊళ్ళో కాళ్ళని కట్టుకున్నావు. అసలు వీటి వల్లే నువ్వు ఇలా తయారయ్యావు. అవును, నాతో ఒక్క మాటనే చెప్పకుండా నువ్వు ఒక్కదాని ఎందుకు వచ్చావు? ఒక్కదాన్నే రాలేదండి, బాబాయ్ తీసుకొస్తే వచ్చాను. బాబాయా? నేను వెతుక్కుంటూ మేము ముగ్గురం కలిసే వచ్చాం. అవునమ్మా, నీకోసం మేము చాలా కంగారు పడ్డాం. ఏంటోనండి, నాకంతా అయోమయంగా ఉంది. ఏమండి, ఈ ద్వాదశి వెళ్లే వరకు మనం ఇక్కడే ఉందామండి. అమ్మ దగ్గర ఉంటే నా మనసు కాస్త కుదుట పడుతుంది. సరే. ఏమండి, ఏంటి? మిమ్మల్ని ఒకటి అడుగుతాను, కోపం రాదుగా? నాకెందుకు కోపం? అరవరు కదా? నేను అరిచేవాళ్ళ కనబడుతున్నానా? అరుణ్ ఎవరండి? ఇప్పుడు దాని కూడా ఎందుకు? దాని గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? చెప్పానుగా మీకు కోపం వస్తుందని. నాకు తెలుసు, నువ్వెందుకు అడిగావు. ఇదివరకే చెప్పాను, దానికి నాకు ఏ సంబంధం లేదు. చచ్చా, దాని గురించి కాదండి. అరుణ్ మీకు తెలుసు కదా? తెలిస్తే నేను తెలుసుకుందామని అడిగాను. చెప్పండి, అరుణ్ ఎవరు? అరుణ్ చాలా మంచిది, కానీ చాలా మొండిది. ఆ మొండితనమే లేకుంటే మంచి స్నేహితురాలు. ప్రతిదీ తనకు నచ్చినట్టు ఆలోచిస్తుంది. నచ్చిందే కావాలనుకుంటుంది, లేకపోతే చావాలనుకుంటుంది. ఒకరోజు నన్ను అర్జెంట్గా రమ్మని చెప్పి ఎక్కడి నుంచి ఫోన్ చేసిందో తెలుసా? రైల్వే ట్రాక్ మీద నుంచి. రైల్వే ట్రాకా? రైల్వే ట్రాక్ మీద నుంచి. ఏంటి? మంగళగిరి బ్రిడ్జి కింద లెవెల్ క్రాసింగ్ రైల్వే ట్రాక్ మీద ఉన్నాను. కాసేపట్లో ఈ ట్రాక్ మీద అమరావతి ఎక్స్ప్రెస్ వస్తుంది. దానికంటే స్పీడ్ గా నువ్వు ఇక్కడికి వస్తేనే నన్ను కాపాడుకోగలవు, లేకపోతే నేను బాయ్. చిక్కు బుక్కు రైలే. చెప్పు. నువ్వు ఆగమ్మా, దండం పెడతారా బాబు అని చెప్పినట్టు చేయరా బాబు. అబ్బా తల్లి, సాధించావు. రెస్టారెంట్కి వచ్చాం. ఇప్పుడు విషయం చెప్పు. నువ్వు త్వరగా వచ్చి రైలు రక్షించావు, లేకపోతే అది పడిపోయేది. అబ్బా విషయం చెప్పరా. అది కాదురా, ఒక్క పిల్లవే. నిన్న రాత్రి కల్లో నిన్ను రెస్టారెంట్ కి రమ్మని చెప్పాను, నువ్వు రానన్నావు. అది కరెక్ట్ రాంగ్ అని టెస్ట్ చేశాను. ఐ వాన్. ది డ్రీమ్ ఇస్ రాంగ్ రా. ఏమి వివేక్ గ్లామర్ చాలా నేటివిటీగా ఉంటుంది కదే. అతని తల్లో వంకి చాలా స్టైల్ గా ఉంటుంది. బారా సీజర్. సీజర్ ఎందుకురా? కత్తిరించుకోవడానికి. నాకు మేడం. థ్యాంక్ యూ. నా వంకి ఎదురా కొంటికి రగిలించడానికి వెళ్ళింది. ఇదిగో ఏది, మీరే చెప్పారుగా వివేక్ వంకి బాగుందని. దాన్ని కట్ చేసిన వెంట్రుకలు కూల్ డ్రింక్ లో కలుపుకొని తాగండి. ఇదిగో అందరికీ చెప్తున్నాను, అతని కాపీ రైట్స్, లవ్ రైట్స్, నవ్వు రైట్స్, టోటల్ గా వరల్డ్ రైట్స్ నావే. ఎవరైనా కన్నెత్తి చూసారో మొత్తం కత్తిరిస్తానా? ఎప్పటికైనా అర్థమైందా? ఆ అమ్మాయి సిజర్ ఎంత కడగందా?
టైం అవుతుంది, అది ఇంకా రాలేదేంటే? ఒరే సుబ్బి, దాని సంగతి తెలిసి కూడా దానికి చెప్పకుండా ఈ పెళ్లి చూపులు ఏర్పాటు అబ్బా, రేపు వాళ్ళు అమెరికా వెళ్ళిపోతారు, నీకోసం కూర్చుంటారేంటే? అదొచ్చి ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చూసిందంటే ఇవాళ వాళ్ళకో మనకో మూడింది. Excuse me. అది దోసకాయ నేను already పచ్చడి చేయమంటే ఒక నేను పని ఉల్లిపాయ చేశాను, పచ్చడి చేశానని నా గుండు కొరిగించేసింది. ఒరే, నా మీద కోపంతో మీసం మెలేసావని నిద్దట్లో నీ మీసం కట్ చాలా చేసుకుని ఊరుకో. గుర్తు తెచ్చుకో. వస్తామండి. అయ్యా, ఒక్క నిమిషం కూర్చోండి, వచ్చేస్తుంది. వచ్చింది, చెప్పింది, వెళ్ళింది. ఆల్రెడీ మీ అమ్మాయి ఎవరినో ప్రేమించిందంటగా. వేళకోళంగా ఉంది మమ్మల్ని చూస్తుంటే. ఇది అమెరికాలో అయితే $3 కోట్ల సూట్ వేసి ఉండేవాడిని. గొప్ప సంబంధం. అరుణ, ఏమిటా వేళకోళం? వేళకోళం కాదే, మరి వాళ్ళకి ఎందుకు అలా చెప్పావు? నిజమే కదా చెప్పాను. డాడీ, ఏమిటా నిజం? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను, అదే కదా చెప్పాను. ఎవరా అబ్బాయి? ఆహా, ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాటర్స్ అన్ని అకేషన్ లో చెప్తే బాగుంటుంది. రేపు అతని బర్త్డే, రేపు చెప్తాను. కాబోయే అల్లుడికి మీరు హ్యాపీ బర్త్డే చెప్పండి. కాబోయే భార్యగా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఆహా, లలలా లలలా లలలా. ఇది గుప్తుల కాలం నాటిదా, శాతవాహన కాలం నాటిదా? ఆ నెత్తి మీద కుండుంది కాబట్టి గోలుకొండదే. ఆ, ఇది కొండపల్లిదిరా, చెక్క బొమ్మ. అది అలా అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాడు. ఏంటి నువ్వు midnight? చాలా టైర్డ్ గా ఉందిరా. ఏయ్, ఏయ్. ఆహా, మా నాన్న ఏదో పెళ్లి సంబంధం డిసైడ్ చేసి రేపు నిశ్చితార్థం అని చెప్పాడు. అందుకే చెప్పకుండా ఇక్కడికి వచ్చేసాను. ఏయ్, ఇది హాస్టల్, అల్లరవుద్ది. అల్లరైతేనే మన పెళ్లి అవుద్ది. ఆహా, మీ నాన్న పోలీస్ కంప్లైంట్ ఇస్తే జైల్లో 7 ఏళ్ళు మా బతుకు బ్లాక్ కలర్ అయిపోద్ది. ఒరేయ్, అసలు నీకు అది లేదురా బుద్ధి. ఓహో, మిడ్ నైట్ వచ్చాను, అన్నం తినకుండా వచ్చాను, ఏదైనా బిర్యానీ తేవాలన్న బుద్ధి లేదు నీకు? హలో, మీ మిడ్ నైట్ ఫ్యామిలీకి మిడ్ నైట్ బిర్యానీ తెచ్చే సర్వెంట్ లా కనబడుతున్నానా? అసలు నీకు అదుందా? టైం సెన్స్. ఓ. నీకు నేను చెప్పి ఎంతసేపు అయింది, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళు, వెళ్ళితే వెళ్ళు. వెళ్తానులేవమ్మా. లేట్ అయినా పర్లేదు, మెల్లగరా. అర్థం చేసుకోడు. అవునా? ఇలా చూడు. I'm very- ఏయ్, ఏయ్, ఏయ్. బాత్రూమ్ ఎక్కడా? ఇక్కడండి. బాత్రూమ్ అక్కడ ఉంది, అక్కడ ఉంది. వివేక్. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. Come on, man. అరుణ, Eh, no, this is Vivek. too much. This Look is here. too much. అరుణ, బాత్రూమ్ అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళు. Come on, అరుణ, man. వద్దు, Eh, చూడు. వద్దు. ఆ. అబ్బా. వెళ్ళి స్నానం చేయి. బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేయి. సరుకులన్నీ తీసుకురావాలి. ఆ. గ్యాస్ స్టవ్ కొనాలి. ఓ. పాలు వడస్తాడా? నంది, ఆ. వచ్చిందా? ఎవరు వదిలించుకోవడం? అన్నీ నేనే ఈ చూసుకోవాలి. రాత్రికి అదేం కుదరదు గానీ తెల్లారేదాకా నీ శీలాన్ని కాపాడుకో. తెల్లారాక ఓ అద్భుతమైన ట్రిక్ ప్లే చేసి దాన్ని బయటికి పంపించేస్తా. ఏ, సోప్ ఎక్కడ? తెస్తున్నా. ఉండు. నేను వెళ్ళి చూస్తా. ఉండు. నీ కొంచెం బయట ఉండరా? అంతేరా, లేడీ ఇన్ను ఫ్రెండ్ అవుటా. నీ అబ్బా. హలో నేనురా అర్ణ వాళ్ళ ఫాదర్ లాగా నా మిమిక్రీతో ఇరగదీస్తాను. ఓసారి అర్ణకివ్వు. అరుణ, మీ నాన్న మాట్లాడుతున్నారు. నాన్న, నేను ఇక్కడ ఉన్న టైంకి ఎలా తెలుసు? ఆ కమల్ గారు చెప్పుంటాడు, నేను చూసుకుంటాను. నువ్వు మాట్లాడు, మాట్లాడు. హలో. అమ్మా అరుణ, ఏమిటమ్మా చిన్నపిల్లల అక్కడికి వెళ్ళిపోయావు? ఉమ్, ఏదో పెళ్లి కదా, ఆలోచించుకో అని చెప్తాం, కాదంటే అడు చెప్తావా? సరే సరే, మీ పెళ్లికి నాకే అభ్యంతరం లేదు. ఆ అబ్బాయిని తీసుకుని వచ్చేసాయి. ఉమ్. పురోహితుని పిలిపించండి రా, ముహూర్తాలు పెట్టించేద్దాం. ఇదిగో చూడమ్మా, మీ నాయనమ్మ మాట్లాడుతుందట. అమ్మాయి, నానమ్మా, ఏమిటమ్మా ఇంత పని చేసావు? నా గుండె ఆగిపోయినంత పని అయిందమ్మా. త్వరగా మీరు వచ్చేయండి అమ్మా. మా అబ్బాయి దగ్గరికి వెళ్తున్నానని చెప్తే మైసూర్ పాకం చేసి ఇచ్చేదానిగా. మీ ఇద్దరికి ఉప్పు మిరపకాయలతో దిష్టి తీయాలి. అబ్బాయిని తీసుకురా తొందరగా. ఉమ్. థ్యాంక్ యూ డాడీ. మీరు ఇంత ఈజీగా మా మ్యారేజ్ కి పర్మిషన్ ఇస్తారని నేను అనుకోలేదు. మీ ఫోన్ విని నేనెంత థ్రిల్ అయిపోయానో తెలుసా? ఏంటి, నేను నీకు ఫోన్ చేశానా? నాన్నమ్మ కూడా మాట్లాడిందిగా. ఇదిగో, మీ గొడవలకు నన్ను లాక్కండి. ఫోన్ సౌండ్ వింటేనే నా గుండెలు దడదడలాడతాయి. అయినా నేనెప్పుడు ఫోన్ చేశాను నీకు? చూడండి, మీరు ఫోన్ చేయని మాట నిజమే, తనకి ఫోన్ వచ్చిన మాట నిజమే. మీ ఇద్దరి వాయిస్లు మా ఫ్రెండ్ చేత మిమిక్రీ చేయించి మీరు చేసినట్టుగా అరుణకు ఆ ఫోన్ చేయించింది నేనే. ఐఎమ్ సారీ అరుణ. ఏంటి, మిమిక్రీ చేయించావా? నాన్న ఫోన్ చేయలేదా? ఎందుకలా చేసావు? లేకపోతే హాస్టల్ నుంచి నువ్వు ఇక్కడికి వస్తావా? నిన్ను తీసుకురావడానికి ఈ డ్రామా ఆడాల్సి వచ్చింది. నేను హాస్టల్కి రప్పించడం కోసం లవ్ మిమిక్రీ చేశాడు, హాస్టల్ నుంచి ఇక్కడ రప్పించడం కోసం నా వాయిస్ మిమిక్రీ చేశాడు. అంత డ్రామా. నేను హాస్టల్కి రప్పించాడు, అందరికీ తెలిసేలా చేశాడు. నేను పక్కన పెట్టుకుని అసభ్యంగా ఫోటోలు కూడా తీయించే ఉంటాను. నీ కూతురు నేను తప్ప వేరే దిక్కు లేదు, నాకు ఇచ్చి చెయ్యి, లేదా నీ లక్షలు ఇవ్వు, నీ ఆస్తులు రాయి, లేకపోతే నీ పరువు తీస్తాను అని నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి నేను ఇక్కడ తీసుకొచ్చుంటాడు. మిస్టర్ సుబ్బారావు, అలాంటి ఆలోచనే ఉంటే ఇలా ఇక్కడికి తీసుకొచ్చేవాడిని కాదు. తన్ని పెళ్లి చేసుకుని నీకు ఫోన్ చేసేవాడిని. నువ్వే నా కాళ్ళ దగ్గరకు వచ్చేవాడివి. అవును, అలాగే చేసి ఉండాల్సింది. అనవసరంగా తీసుకొచ్చావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. పద.
ఎక్కడికి? డాడీ Shut up! నిన్ను షూట్ చేసి నేను షూట్ చేసుకుంటాను కానీ వాడితో మాత్రం నిన్ను వెళ్ళానుకోను. చంపడం చావడం కాదండి, బతకనివ్వండి. అది జీవితం. ఒక స్నేహితుడిగా తనని తీసుకొచ్చి మీకు అప్పచెప్పాను. ఒక తండ్రిగా తన భవిష్యత్తు ఎలా ఉండాలో మీరు చూసుకోండి. డాడీ నేను చచ్చినా సరే వివేక్తోనే ఉంటాను. నేను ఒప్పుకోను. నా లైఫ్ డెసిషన్ గురించి మీ పర్మిషన్ నాకు అక్కర్లేదు. నా లైఫ్ ప్రిస్టేజ్ గురించి నా అంతరాత్మ పర్మిషన్ కావాలి. ఐ డోంట్ కేర్. యూ హావ్ టు కేర్. నువ్వు పిచ్చిని అర్థం చేసుకోవట్లేదు. వాడు నిన్ను ప్రేమించినట్టు నటించి నిన్ను వంచి బలిపసులు చేసి నా ఆశని కాజాలని చూస్తున్నాడు. వెరీ రాంగ్. మైండ్ యువర్ టంగ్. మన పెళ్ళైన తర్వాత తనే నేరుగా వచ్చి పెళ్ళెందుకు చేసుకున్నావు, ఎలా చేసుకుంటావని అబ్బా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఒక్క మాట చెప్పండి, ఏంటి? మీరు తనని ప్రేమించలేదా? లేదు, ఒక స్నేహితురాలుగా అంతకంటే ఎక్కువగానే ఇష్టపడ్డాను. పిచ్చిది, అది తెలియక ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంది. మొగుడిని ఇంకో ఆడది ప్రేమిస్తోందంటే ఇంత ఈజీగా తీసుకునే పెళ్ళాన్ని నిన్నొక్కదాన్నే చూస్తున్నాను. తెలుగు వన్